చంద్రబాబు ప్రభుత్వానికి ఈఆర్సీ షాక్ ఇచ్చింది. ప్రజలకు 923 కోట్లు వెనక్కివ్వాలని ఆదేశించింది. అడ్డగోలుగా చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను వసూలు చేసింది. 2024-25లో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేశాయి డిస్కంలు. ట్రూ అప్ ఛార్జీలపై విచారణ జరిపింది ఈఆర్సీ. డిస్కంల లెక్కలు విద్యుత్ కొనుగోలు వ్యయంలో వ్యత్యాసం ఉన్నట్లుగా గుర్తించింది. 2024-25లో 1863 కోట్లకు ఛార్జీల వసూలుకు మాత్రమే ఏపీ ఈఆర్సీ అనుమతి ఇవ్వగా 2758 కోట్లు ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేశారు. అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈఆర్సీ ఆదేశించింది. ఈఆర్సీ మొటిక్కాయలతో అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కివ్వనుంది చంద్రబాబు ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఏకంగా 1-2 కోట్లు కాదు 900 పైచిలుకు కోట్లను ట్రూ అప్ ఛార్జీల పేరుతో చంద్రబాబు నయా మోసం వెలుగు చూసింది. దీనికి సంబంధించి కూడా ఈఆర్సీ కూడా గట్టిగా ముటిక్కాయలు వేసి ప్రజలకు వెనక్కి ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా స్పష్టమవుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? సిద్ధేశ్వర్, రాష్ట్ర ప్రజలపైన ముఖ్యంగా విద్యుత్ వినియోగదారులపైన ట్రూ అప్ ఛార్జీల బాధినటువంటి చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీఆర్సీ షాక్ ఇచ్చింది, మొట్టికాయలు వేసింది. తక్షణమే అదనంగా వసూలు చేసినటువంటి 923 కోట్ల రూపాయలను అన్ని డిస్కంలను తిరిగి వినియోగదారులకు వెనక్కి చెల్లించాలని ఆదేశించింది. విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం దాదాపుగా 2024-25 సంవత్సరానికి సంబంధించి 2750 కోట్ల రూపాయలను ట్రూ అప్ ఛార్జీల పేరుతో డిస్కంలు జూలైలో ప్రతిపాదించాయి. ఇందుకు ఏపీఆర్సీ నుంచి అనుమతి కోరారు. అయితే వీటిపై విచారణ జరిపినటువంటి ఏపీఆర్సీ డిస్కంలు చెప్పిన లెక్కలు విద్యుత్ కొనుగోలు వ్యయంలో భారీ వ్యత్యాసాన్ని గుర్తించింది. దీంతో డిస్కంలు అడిగిన దానికి యథాతథంగా ఆమోదం తెలుపుకున్న మొత్తం 2758 కోట్లలో కేవలం 1863 కోట్ల రూపాయలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. 923 కోట్ల రూపాయలను వెనక్కు చెల్లించాలని ఆదేశించింది. అదేవిధంగా గతంలో విద్యుత్ కొనుగోలు వాస్తవానికి 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతి నెల యూనిట్ కు 40 పైసలు చొప్పున అదనంగా డిస్కంలు వసూలు చేశాయి. ఏపీ ఎస్పీడీసీఎల్ 1106 కోట్లు, సిపిడిసిఎల్ 614 కోట్లు, ఈపీడీసీఎల్ 1065 కోట్ల చొప్పున ఇప్పటికే 2787 కోట్లు వసూలు చేశాయి. ఈ మొత్తం నుంచి అనుమతించిన 1863 కోట్లు పోగా మిగిలిన 923 కోట్లను కూడా ఈ ఏడాది నవంబర్ నెల బిల్లు నుంచి ట్రూ డౌన్ చేయాలని ఈఆర్సీ ఆదేశించింది. అంటే ఇప్పటికే ప్రజల నుండి వసూలు చేయాల్సిన దానికంటే అదనంగా వసూలు చేసేసింది చంద్రబాబు ప్రభుత్వం. దాన్ని 12 నెల వాయిదాల్లో ప్రతి నెల విద్యుత్ బిల్లులు యూనిట్ కు 0.13 పైసలు చొప్పున తగ్గించి సర్దుబాటు చేయాలని చెప్పి ఆదేశించింది. సో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపుగా 17,000 కోట్ల రూపాయల వరకు కూడా విద్యుత్ ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నుండి వసూలు చేసింది. ఇప్పుడు అందులో 923 కోట్ల రూపాయలు వెనక్కి చెల్లించాలని ఈఆర్సీ డిస్కంలకు ఆదేశించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినట్టు అయింది. సిద్ధేశ్వర్. ఓకే సతీష్.